ఫ్రెండ్స్, మీలో చాలామంది మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, లేకపోతే హోమ్ లోన్, కార్ లోన్ తీసుకోవాలన్నా కానీ మీకు అవి రిజెక్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ అప్రూవ్ అయినా కానీ లోన్స్ పైన వేరే వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, ఎక్కువ వడ్డీ అనేది పడుతుంది. ఇదంతా కూడా మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్లే జరుగుతుంది. అండ్ సిబిల్ స్కోర్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఆ సిబిల్ స్కోర్ని ప్రాపర్గా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో నాలెడ్జ్ అనేది అందరికీ ఉండదు కాబట్టి. సో ఈ వీడియోలో మీ సిబిల్ స్కోర్ని ప్రాపర్గా ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, సిబిల్ స్కోర్ ఎక్కువగా పెరగాలి, ఎక్కువగా ఉండాలి ఎప్పుడు అంటే దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, వీటన్నిటికీ కూడా నేను ఒక కొత్త మెథడ్ అయితే తీసుకొచ్చా. సో ఆ మెథడ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందులాగా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోమనడం కాదు. ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకొని సిబిల్ స్కోర్ పెంచుకోవడం అనేది అది డిఫరెంట్ మెథడ్. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అనేది డిఫరెంట్ మెథడ్. సో వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి, మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుద్ది. మీకు అర్థమైన తర్వాత మీకు ఇంట్రెస్ట్, మీ సిబిల్ స్కోర్ పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి ప్రొసీడ్ అయిపోండి, లేదంటే మీ ఇష్టం ఇక. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే, ఇంతకుముందు జెట్ మ్యాగ్నెట్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ఉండే కదా. సో ఆ కంపెనీ వాళ్ళే మీ సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి సిబిల్ బిల్డర్ అనే ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్లాన్లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే మీరు ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్కి అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 1199 రూపీస్, అంటే 1200 రూపాయలు అయితే ఉంటుంది. సో 1200 రూపాయలు పెట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇందులో ఏమేమి కవర్ అవుతాయనంటే, ఫస్ట్ వీళ్ళు మీకు ఒక 500 రూపాయల లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత. మాకు లోన్ అవసరం లేదు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో సిబిల్ స్కోర్ని పెంచడానికైనా తగ్గించడానికైనా మెయిన్ కారణం లోన్సే కాబట్టి వీళ్ళు లోన్నే సెలెక్ట్ చేసుకున్నారు మీ సిబిల్ స్కోర్ పెంచడానికి. మీకు 500 రూపాయల లోన్ ఇచ్చి ఆ లోన్ని మిమ్మల్ని 3 మంత్స్ ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటున్నారు. ఒక్కొక్క మంత్కి 175 రూపీస్ పే చేయమంటున్నారు. అట్లా 3 మంత్స్ పే చేస్తే ఈ 3 మంత్స్లో మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సో ఈ 175 రూపీస్ ఇంటూ 3 మంత్స్ ఎంత అవుతున్నాయి? 525 రూపీస్ అవుతున్నాయి కదా. ఈ 525 రూపీస్ కూడా వీళ్ళు మీకు అమెజాన్ పే వౌచర్ రూపంలో రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే మీరు ఆ వౌచర్ని యూజ్ చేసుకొని అమెజాన్లో ఏమైనా కొనుక్కోవచ్చు. ఒక్కొక్క నెలలో 175 కట్టిన కొద్దీ వెంటనే 175 మీకు అమెజాన్ పే వౌచర్ వచ్చేస్తుంది. సో ఎంత అవుతున్నాయి? టోటల్గా 525 రూపీస్ మీకు వాపసే వచ్చేస్తున్నాయి. 1200 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, అందులో 525 రూపాయలు మీకు వాపస్ వచ్చేస్తే మీరు అక్కడ పే చేసింది ఎంత? నియర్లీ ఒక 700 రూపాయలు పే చేశారు. సో 700 రూపాయల్లో మీకు వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేసి మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈఎంఐ మెథడ్ అనేది ఒకటి పెట్టారు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, మీకు ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ అంటే ఎగ్జాంపుల్గా మీ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుంది, మీ సిబిల్ స్కోర్ పెంచుకోవాలి, ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి మీ ఫ్రెండ్స్నో, ఫ్యామిలీ మెంబర్స్నో, రిలేటివ్స్ని అడిగారు అనుకోండి. సో వాళ్ళకి తెలిసిన వరకు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారు. అది కూడా మీకు క్లియర్గా అర్థమవుతే వాళ్ళు అవతల సైడ్ నుంచి చెప్పగలుగుతారు. సో కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే, సిబిల్ స్కోర్ రిలేటెడ్, సిబిల్ స్కోర్ని ఎట్లా పెంచుకోవాలో తెలిసిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. సో ఆ ఎక్స్పర్ట్స్ మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఈ 3 మంత్స్ కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న అమౌంట్ 3 మంత్స్ వ్యాలిడిటీ కదా. ఈ 3 మంత్స్లో వాళ్ళు మీతో కాంటాక్ట్లో ఉంటారు. మీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కాల్ బ్యాక్ అరేంజ్ చేసుకొని వాళ్ళతో మీ ప్రాబ్లం చెప్పి దానిని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంతకుముందు 500 లోన్ తీసుకున్నారు, దాన్ని రీపేమెంట్ చేశారు కదా. అది కాకుండా ఇంకొంతమందికి ఆల్రెడీ సిబిల్ స్కోర్లో గోల్డ్ లోను, హోమ్ లోను, క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటి గురించి డౌట్స్ అడగొచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళు మీకు ఏం సజెషన్స్, ఏం గైడెన్స్ ఇస్తారంటే, మీరు ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ వల్ల మీ సిబిల్ స్కోర్ తగ్గింది అని చెప్పి ఆ మిస్టేక్స్ని మీకు హైలైట్ చేస్తారు. అట్లాంటి మిస్టేక్స్ మీరు ముందు చేయకుండా, సో ఏం చేయాలి, ఏం చేయకూడదు సిబిల్ స్కోర్ పెరగాలంటే, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా క్లియర్ గైడెన్స్ అయితే ఇస్తారు. సో మీరు వాళ్ళ గైడెన్స్తో మీ సిబిల్ స్కోర్ని ఈజీగా 100% ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు 25,000 రూపీస్ వర్త్, 25,000 రూపాయల వర్త్ వెల్కమ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లైక్ ఏదైనా కంపెనీస్కి సంబంధించిన వౌచర్స్, అంటే మీకు ఓటీటీ వౌచర్స్, సబ్స్క్రిప్షన్ వౌచర్స్ కానీ, లేకపోతే ఫ్లైట్ టికెట్ బుకింగ్ వౌచర్స్ కానీ, ఇవన్నీ కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి చూడండి. వాటి గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికే చాలా టైం పట్టుద్ది. సో ఈ వౌచర్స్ని కూడా మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. 25,000 రూపాయల వర్త్ వౌచర్స్ మీకు వస్తాయి. సో ఇవి కంప్లీట్ బెనిఫిట్స్ సిబిల్ బిల్డర్ ద్వారా మీకు. సో ఈ సిబిల్ బిల్డర్లోకి మీరు ఎట్లా ఆన్బోర్డ్ కావాలి, అంటే దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది, ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి. దీనికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైన చూపిస్తున్న క్రెడిట్ బిల్డర్ మెంబర్షిప్ పేజ్కి వస్తారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్, పాన్ కార్డ్లో ఎట్లా ఉంటే అట్లా మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీరు రెగ్యులర్గా పాన్ కార్డ్కి, ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, రెగ్యులర్గా యూజ్ చేసేది, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఓటీపీ
ఓటీపీ వెరిఫై అవ్వగానే మీరు ఆటోమేటిక్గా జెట్ క్రెడిట్ బిల్డర్ యాప్కి అయితే రిడైరెక్ట్ అవుతారు. ఇక్కడ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా పర్మిషన్స్ అడిగితే అలో చేసేయండి. తర్వాత ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. మరొకసారి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద టిక్ బాక్స్ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా జాయిన్ ద సిబిల్ బిల్డర్ కమ్యూనిటీ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా రాకపోతే మీకు అక్కడ క్రెడిట్ బిల్డర్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో దాన్ని సెర్చ్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పే అని ఉందా, జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పే పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోన్ పే నుంచి అయితే పేమెంట్ చేయొచ్చు. అక్కడ యూపీఐ ఆప్షన్ కానీ ఫోన్ పే కానీ డెబిట్ కార్డ్ కానీ ఇట్లా వస్తాయి. మీరు ఎక్కడి నుంచి అయినా మీకు కన్వీనియంట్గా ఉన్న మెథడ్లో పేమెంట్ అయితే చేయొచ్చు. సో మీరు ఆ 1199 రూపీస్ అనేది పే చేయండి. పే చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో జస్ట్ ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ పాన్ కార్డ్ నెంబరు, మీ పేరు, మీ సర్నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ సెల్ఫీ ఒకటి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టేక్ పిక్చర్ పైన క్లిక్ చేసేసి మీరు మీ సెల్ఫీ బ్రైట్గా ఉన్న ప్లేస్లో ఒక సెల్ఫీ అయితే దిగి డన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు 500 లోన్ ఇస్తున్నారు కాబట్టి మీరు కేవైసీ అయితే చేసుకోవాలి. సో కంప్లీట్ ఈ కేవైసీ పైన క్లిక్ చేసేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. ఏ బ్యాంక్ అయితే లోన్ రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నంబరు, సో మీ పేరు, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ది ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా లోన్ అప్రూవ్ 24 నుంచి 48 అవర్స్ లోపు మీకు అమౌంట్ యాడ్ అవుతుంది అని చెప్పేసి వస్తుంది. సో జస్ట్ ఇక్కడ గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. సో ఈ లోన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని అంటే మీకు వచ్చిన లోన్ ని మీరు 3 మంత్స్ కట్టాలని చెప్పాను కదా. సో 3 మంత్స్ అయితే రీపేమెంట్ చేయండి. రీపేమెంట్ డేట్స్ మీరు ఎప్పుడు కట్టాల్సి ఉంటుందంటే మీకు యాప్లో అదంతా కూడా కనబడుతుంది, లోన్ ఎక్కడ కట్టాలని చెప్పేసి. ఇన్ కేస్ మీకు ఆ విషయం తెలియకపోయినా కానీ మీరు మీకు ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ ఉంటుందని చెప్పిన కదా. సో అక్కడ కాల్ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేసి మీరు వాళ్ళతోటి కాల్ చేయించుకొని మీరు అవన్నీ కూడా అడిగి ఆ బిల్ అనేది పేమెంట్ చేయొచ్చు. మిగతా మీకు క్రెడిట్ స్కోర్కి సంబంధించిన అంటే సిబిల్ స్కోర్కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు వాళ్ళతో కాల్ బ్యాక్ అరేంజ్ చేయించుకొని కాంటాక్ట్లో ఉండొచ్చు. సో ప్రతిదీ కూడా ఈ యాప్లో నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ యాప్కి సంబంధించిన కంప్లీట్ ఇంటర్ఫేస్ వీడియో గిట్లా మీకు కావాలి అని అంటే కింద కమెంట్ చేయండి, కంప్లీట్ ప్రాసెస్ చేయండి అని చెప్పేసి. సో నేను సెపరేట్ వీడియో చేస్తా. ఇందులో చాలా లెంత్ అవుద్ది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఎక్కడైనా ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి మెయిల్ చేయండి. మన నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.